హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిషా వ్లాగ్స్. అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ఇవాళ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము అండ్ పోచమ్మకి నైవేద్యం పెట్టుకుందామని పిలిచారు. అందుకే అందరం కలిసి వెళ్ళాము. నేను, మా హబ్బీ, మా పాప అండ్ మాతో పాటు మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు. మేము వచ్చేసరికి లేట్ అయిపోతుందని మా అత్తయ్య పోచమ్మ అమ్మవారికి నైవేద్యం పెట్టుకొని వచ్చారు. ఆ తర్వాత అందరం కలిసి భోజనాలు అరేంజ్ చేసుకున్నాం. మేము వచ్చేసరికి లేట్ అయిపోయింది కాబట్టి అత్తయ్య అన్ని వంటలు వేసి రెడీ ఉంచింది అండ్ నేను కూడా జాయిన్ అయ్యి దాంట్లో మక్క వడలు అవన్నీ వేసిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ మా అత్తయ్య బ్యాగ్లో అన్ని ప్రిపరేషన్స్ చేసిన ఐటమ్స్ పెట్టేసింది. అండ్ అక్కడ నుంచి మేము మామిడి తోటకు బయలుదేరి వచ్చేసినాం అనమాట. ఫ్యామిలీ అందరం ఒకే చోట కూర్చొని సరదాగా మాట్లాడుతూ భోజనం చేసాం. అత్తయ్య వంటలు చాలా బాగా చేస్తారు. ఫుడ్ చాలా టేస్టీగా అయింది అండ్ ప్రేమతో చేసిన వంటలు నేచర్ మధ్యలో ఫ్యామిలీతో కలిసి కూర్చొని తింటే అసలు ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్. నేను ఇక్కడ ఏం చేస్తున్నావు అని? అన్నం తింటున్నా. ఎవరు వేస్తున్నారు? ఏం తింటున్నావు? చికెన్ ఇంకా పూరి. వీళ్ళందరూ ఎవరు చెప్పు? ఇయర్లీ వన్స్ మనం వెళ్తాం కాబట్టి ఇలాంటి డే వస్తే తప్పకుండా ఫ్యామిలీతోని కలిసి స్పెండ్ చేయాలి. ఇది ఒక మంచి టైం. నేను నాన్ వెజ్ తినను, అందుకోసం మా పాపకి మా హస్బెండ్ ఇక్కడ మా అత్తయ్య చేసిన వంటలు మటన్, చికెన్, ఫిష్ అన్ని తినిపిస్తుంది. నేను పప్పు భోజనం తింటున్నా చూడండి. పన్నీర్ కర్రీ అండ్ పప్పు మా అత్తయ్య చేసింది. ఇదే తింటున్నా నేను. అందరూ ఇంకా నాన్ వెజ్ తింటున్నారు అండ్ మేము ఇంకా కూలింగ్, స్ప్రైట్, మాజా అవి ఉంటాయి కదా అవి తెచ్చుకున్నాం. తినడం అయిపోయిన తర్వాత మంచిగా పొలాలలో తిరిగినాం అనమాట. హ్యాపీగా సరదాగా మంచిగా అనిపించింది. మా పాపలు అందరూ ఆడుకుంటుందన్నమాట. క్యూటీ, శ్రీహాన్ అండ్ హనీ అందరం కలిసి పొలాల మధ్యకి వెళ్ళినాము. అండ్ ఇక్కడ మామిడికాయలు కూడా ఉన్నాయి చాలా మంచిగా. అండ్ ఇప్పుడు కూడా మామిడికాయలు ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి మామిడికాయలు. తెంపిన నేను అండ్ షార్ట్ వీడియో కూడా పెడతా చూడండి. షార్ట్ వీడియోలో మామిడి చెట్ల మధ్యలో కూర్చొని మంచిగా సరదాగా హ్యాపీగా ఫ్యామిలీతో గడిపేసినాం. చాలా చల్లగా అండ్ పొలాలు సూపర్గా ఉంది. ఇది మా మామయ్యకి తెలిసిన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ తోట అనమాట. అండ్ అక్కడ కూర్చొని భోజనం చేసాము. ఇక్కడ వాటర్, మంచి వాటర్ ఉన్నాయి అండ్ ఫుడ్ తిన్న తర్వాత తాగడానికి, కడుక్కోవడానికి చాలా బాగున్నాయి. గ్రీనరీ, ఫ్యామిలీ అందరం కలిసి ఇలాంటి గడిపిన టైం అనేది చాలా మెమరబుల్గా అనిపిస్తుంది. అండ్ ఇలాంటి మూమెంట్స్ లైఫ్లో ఎప్పటికీ గుర్తుండిపోయాయి. ఫ్యామిలీతో తిన్నాక సరదాగా అలా పొలాల మధ్యలో ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాము. పిల్లలందరూ కలిసి సరదాగా ఆడుకున్నారు. నేనైతే పొలంలో ఇలా మంచిగా వాక్ చేస్తూ ఒక క్లిప్ తీసుకున్నాను అనమాట. చాలా మంచి అనిపించింది. అండ్ మామిడికాయలు అయితే ఇప్పుడు సీజన్లో ఉండడం నాకు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు ఉండడం ఏంటి అనిపించింది. అవి నేను తెంపినా కూడా చాలా మంచిగా ఉన్నాయి. ఇటు సైడ్ వెళ్తే ఇంకా చాలా పొలాలు ఉన్నాయి, దాంట్లో వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి. మేము అన్నీ చూసినాము. మా పిల్లలు క్యూటీ మంచిగా బీరకాయ చూస్తుందన్నమాట. ఇక్కడంతా నడుచుకుంటూ వెళ్ళినాం. ఇక్కడ మక్క తోట ఉందన్నమాట, చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ అందరం కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేసి ఇలా వంటలు వండుకొని వచ్చినాము. మీరు కూడా వెళ్ళినరా వన భోజనాలకి? ఇంకా రైనీ సీజన్లో వెళ్తారు కదా. అండ్ మీరు కూడా పోచమ్మకి నైవేద్యం వేసుకున్నారా? మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసిండ్రా? బాగా టైం స్పెండ్ చేయండి, ఇలా మంచిగా ఉంటుంది. మా హనీ, మా హస్బెండ్, మా అత్తయ్య, నేను ఇట్లా గట్టు పైన మంచిగా నడుచుకుంటూ వెళ్తున్నాము. చాలా చాలా మంచి అనిపించింది. అండ్ ఇట్లా రావాలి అప్పుడప్పుడు, కొంచెం మైండ్ పీస్ఫుల్గా ఫ్యామిలీతో టైమ్స్ హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. బాగా నచ్చేసింది మాకైతే. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళినాం. ఇంతకుముందు ఇంట్లోనే చేసేవాళ్ళం, ఈసారి ఇంకా బయటికి వెళ్ళాం అనమాట ఫస్ట్ టైం. గాయ్స్, ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ బ్లాగ్స్ కంటిన్యూగా వస్తాయి. అని నీకు పొలం ఎలా అనిపించింది? బాగుంది. ఏం చేస్తున్నావు ఇక్కడ క్యూటీతో? ఆడుకుంటున్నావా? ఇదేంటి? మామిడి చెట్టు. జంప్ చేస్తుంది హనీ.
కూతురు ఆడుకుంటున్నా ఇక్కడ ఏం చేస్తున్నావు? చెట్టు మీద ఎక్కినావు కదా, నచ్చిందా? ఏం చెట్టు చెప్పు? మామిడి తోట. మమ్మీ తోట బాగుంది కదా, నచ్చిందా? అన్నమ్మ ఏం చేసింది వంటలు? చికెన్, రైస్, పూరి. రైస్ పూరి. ఏం చేస్తున్నావు ఇక్కడ పప్పతోని? ఉయ్యాలవుతున్నావా? ఈ వీడియోలో మీకు సరదాగా మాట్లాడిన మాటలు అండ్ గడిపిన క్షణాలు అండ్ యాజ్ ఇట్ ఈస్ న్యాచురల్గా ఈ వ్లాగ్ని నేను పెట్టాను, ఎటువంటి మ్యూజిక్ లేకుండా. వ్లాగ్ మీకు న్యాచురల్ వ్లాగ్ లాగా అనిపించి ఉంటుందని ఆశిస్తున్నా. ఈ పొలాలు అన్నీ మంచిగా చూస్తుంటే మనకు కూడా ఇలాంటి తోట ఒకటి ఉంటే బాగుండు అనిపించింది. ఇలాంటి పచ్చటి పొలాలను చూస్తుంటే అక్కడే కూర్చొని ఎంతసేపు అయినా అక్కడే గడిపేయాలనిపించింది. గైస్, ఈరోజు ఈ వనభోజనాల వీడియో ఇక్కడితో ఎండ్ అయిపోయింది. అందరం కలిసి బాగా ఎంజాయ్ చేసాము. మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఫ్యామిలీ వ్లాగ్స్ చూడాలి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. భోజనాలన్నీ అయిపోయినాయి కాబట్టి ఇంటికి కార్లో బయలుదేరినాం గైస్. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది? మా ఫ్యామిలీ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మీరు వెళ్ళారా, స్పెండ్ చేశారా టైం ఇలా? అండ్ మరో వ్లాగ్తో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంతవరకు నిషా వ్లాగ్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో నాకు చెప్పండి. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గాయ్స్, బాయ్స్. మా పిల్లలు అల్లరి చేస్తున్నారు, ఆడపడుచు వాళ్ళు సిటీకి బయలుదేరిండ్రు. ఓకే గాయ్స్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్, బాయ్.